పర్సంటేజెస్ అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక 100 రూపాయలు ఉన్నాయి. ఈ 100 రూపాయల్లో ఒక అతనికి 20 రూపాయలు వెళ్ళినాయి. 20 రూపాయలు ఒక అతనికి ఇచ్చాను. ఈ 20 రూపాయలు ఒక అతనికి ఇచ్చాను. ఇది ఏంటిదంటే రూపాయల్లో నేను మెన్షన్ చేస్తున్నాను, రూపీస్లో. అంటే ఇది ఒక నెంబర్ లేకపోతే సంఖ్య. కానీ దీన్ని ఏమన్నాను అంటామంటే ఒక పర్సంటేజెస్. లేకపోతే ఒక వ్యక్తికి ఒక 20 రూపీస్ ఇచ్చినప్పుడు 100 రూపాయల నుంచి అతనికి ఎంత పర్సెంట్ ఇచ్చేది అనేది దానికి సంబంధించిన పర్సంటేజెస్ క్యాలిక్యులేషన్. అంటే పర్సంటేజెస్ అనేది మెయిన్ గా దేని మీద బేస్ అయింది అంటే 100 మీద బేస్ అయింది. ఇచ్చి ఉన్నదేమో 100 రూపాయలు. ఈ 100 రూపాయలని మనం 100% అనుకుంటే 20 రూపాయలు ఎంత పర్సెంట్ అవుతుందంటే 20% అవుతుంది. అలా పర్సంటేజెస్ అనేది 100 బేస్ మీద తీసుకుంటాం. 100 బేస్ మీద తీసుకునేటప్పుడు దీనికి ఒక రకంగా చెప్పాలంటే మనము పర్సంటేజ్ కావాలి అంటే ఇంటూ 100 అనేది చేస్తాం. పర్సంటేజ్ కావాలి అంటే పర్సంటేజ్ వద్దు, ఇది కావాలంటే వద్దు, పర్సంటేజ్ వద్దు అనుకుంటే డివైడెడ్ బై 100 చేస్తాం. డివైడెడ్ బై 100 చేస్తాం. ఇప్పుడు సపోజ్ 120 రూపీస్లో 30 రూపాయలు. 120 రూపీస్లో 30 రూపాయలు ఎంత పర్సంటేజ్, 30 రూపాయలు ఎంత పర్సంటేజ్ అని అడుగుతారు. అడిగినప్పుడు ఎక్కడైతే లో కన్నా అంటే 120 రూపాయల్లో ఇక్కడ ఇది చూడండి, అండ్ కన్నా అన్న అధికం అంటే ఈ టర్మ్స్ వచ్చినప్పుడు ఎక్కడైతే ఈ టర్మ్స్ వస్తాయో దీనికి రిలేటెడ్ గా ఉన్న దీన్ని ఏం చేస్తామంటే ఈ నెంబర్ ని కింద డినామినేటర్ లో వేసుకుంటాం. ఈ 120లో 30%, 30 into 100. ఇప్పుడు చూడండి, ఇది ఎట్లా అర్థమైంది కదా, అర్థమైంది పాటు 3 1s 3 4s అంటే నేను ఈ జీరో క్యాన్సిల్ చేయకుండా చూడండి, 3 1 3 4 అంటే 1/4 వచ్చింది. 1/4 అనేది ఎంత పర్సెంట్? 1/4 అనేది ఎంత పర్సెంట్ అంటే ఈజీ 25 అంతే కదా. అంటే 100 రూపాయలు ఉన్నాయి, మనం 4 పంచుతున్నాం, ఒక్కొక్కరికి 25 వస్తుంది. అంటే ఏం లేదు, పర్సెంట్ అంటే ఇంటూ 100 అనేది కంపల్సరీ ఉండాలి. ఇంటూ 100 ఇది కనుక వేయలేదనుకో 30/120 అంటే 1/4. ఇది ఫ్రాక్షన్ అయిపోయింది, అంటే భిన్నం అయిపోయింది. 1/4 అనేది భిన్నమే. లేదు నాకు ఇలా కాదు, నాకు ఈ 1/4నే నాకు పర్సంటేజ్ లో చెప్పండి. పర్సంటేజ్ లో చెప్పమంటే అర్థం ఏంటి? ఇంటూ 100 చేస్తాం. ఇంటూ 100 చేసినప్పుడు 1 into 100 ఏమైంది? 100 రూపాయలు. అంటే 100 1 100/4 అంటే ఈ 100 రూపాయలని నలుగురికి పంచుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కరికి 25 రూపాయలు లేకపోతే 25% అనేది మనం ఇస్తాం. అలానే 1/5 ఇదేంటిది? ఫ్రాక్షన్ కదా. దీన్ని ఇప్పుడు పర్సంటేజ్ అని అనొచ్చా? అనలేము. ఎందుకంటే పర్సంటేజ్ నాకు కావాలి, ఖచ్చితంగా కావాలి అన్నప్పుడు ఇంటూ 100 చేయాలి. 100 చేస్తేనే మనం పర్సంటేజ్ అంటాం. ఇప్పుడు ఒక 100 ఈ 100 రూపాయలని 5గురికి పంచు, అప్పుడు ఒక్కొక్కరికి 20% అనేది వచ్చింది. అంటే ఇంటూ 100 అనేది మెయిన్ ఇంపార్టెంట్. సరే లేదు, ఇప్పుడు ఆ 20% ఉంది కదా, ఈ 20% మాకొద్దు, దీన్ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయండి, లేకపోతే భిన్నంలోకి చెప్పండి అని అంటారు. ఇప్పుడు 20% ఏమన్నా పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేయాలి. ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా, దీన్ని ఈ సైన్ అనేది మాకు నచ్చలేదు, లేకపోతే ఈ సైన్ తీసేయండి అని అన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏం గుర్తుంది? డివైడెడ్ బై ఉంది. ఈ డివైడెడ్ బై ని ఇక్కడ అప్లై చేయాలి. 20కి 20 రాసా, ఇది తీసేయాలి కాబట్టి ఇది కాస్త ఏమైందంటే డివైడెడ్ బై అంటే బై అవుతుంది. బై 100 అంతే కదా. ఇంటూ కావాలంటే ఇంటూ 100, వద్దు ఈ పర్సంటేజ్ మాకు తీసేయాలని అంటే 20కి 20 రాసిన తీసేస్తున్నా కాబట్టి ఈ డివైడెడ్ బై తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తున్నా. ఇది డివైడెడ్ బై అన్న ఇలా బై అన్న ఒకటే. 21 25 అంటే సింపుల్ గా చెప్పాలంటే పర్సంటేజ్ ఈ 1/5ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేసుకుంటే 20% వస్తుంది. అదే 20% ని భిన్నంలో కన్వర్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇదేమో ఎలా వెళ్తుంది, ఇదేమో ఎలా వెళ్తుంది. మరి
ఈ పర్సంటేజ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ పర్సంటేజెస్ ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇస్తారంటే ఒక వ్యక్తి శాలరీ ఫస్ట్ 1000 రూపాయలు ఉంది, లేకపోతే ఒక వస్తువు ధర 1000 రూపాయలు ఉంది, అది 10% పెరిగింది అని అన్నాడు అనుకోండి, అంటే అర్థమైంది వాల్యూ అనేది పెరిగింది అంతే కదా, పెరిగింది 10% పెరిగింది కాబట్టి 1000 రూపాయలు ఉండే వస్తువు ఎంతో పెరుగుతుంది, ఆ పెరిగేదని మనం అనుకోవాలి. ఇంకొకటి దీనికి మెథడ్స్ ఉన్నాయి. అట్లా 150 40% ఎంత అన్న కూడా 40% యొక్క 60% ఎంత? మామూలుగా అసలు ఈ 150 అనేది దేనికి సమానం అవుతుంది? 100కి సమానం, అంతే కదా. ఏదైనా సరే 100 డేస్ తీసుకుంటాం పర్సంటేజెస్కి వచ్చేసరికి. ఈ 40%, ఈ 40% ఎంత అన్నప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే 150కి 150 రాస్తాం. ఇప్పుడు నాకు చెప్పండి 1/5 అంటే 20% అని ఇందాక మీరు చెప్పారు. 2/5 అంటే ఎంత అయింది? నిన్న నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సూపర్, 40%. ఈ 40% లో నేను ఇప్పుడు 2/5 రాయచ్చా? అది ఎట్లా బ్రో? 1/5 అనేది 20 అవుతుంది, ఇంటూ 2 వేసేయాలి. 1/5 ఇంటూ 2. ఈ ఒక్క విషయం చూడండి, ఇక్కడ డినామినేటర్ చేంజ్ అవ్వదు, ఇక్కడ న్యూమరేటర్ అంటే లవం అనేది రెట్టింపు అయింది, 1 అనేది 2 అయింది, అంటే ఎంత? రెట్టింపు. 1/5 ఇంటూ 2 అవుతుంది. 3/5 అనేది ఎంత అయితే 60. వెరీ గుడ్, 3/5 60 అవుతుంది. ఇప్పుడు 150 నేనేం చేస్తానంటే 2/5. ఎందుకు 2/5? 40% ఎంత? 2/5. అండ్ 60% ఎంత ఇది? ఇప్పుడే చెప్పారు 3/5. 5 5 25, 25 6 30, 25 6 150. సారీ, 25 6 150. ఎలా చెప్పా నేను? నా దగ్గర 25 రూపాయలు ఉన్నాయి, 25 4 ఎంత అయింది అంటే 100 అయింది, 25 రోజులు ఎంత అవుతుంది? 50 అవుతుంది. అప్పుడు డైరెక్ట్ గా, సరే నీకు డైరెక్ట్ గా అర్థం కాదండి, 25 ఏళ్ళ 150 అవుతుంది బ్రో. 25 ఏళ్ళ 170 అయింది. ఇక్కడ చూడండి, 5 1ల 5 3ల 0 0 పెట్టా, 5 1ల 5 6ల 5 1 5 6. ఇప్పుడు చూడండి 6 2 12, 12 3ల 36. ఇందాక మన హరి చెప్పింది కరెక్ట్ ఆన్సర్. చిన్నవి కాబట్టి చెప్పినాం, కానీ ఇట్లా ఈ ప్రాసెస్ ఇలానే ఇచ్చాడు. రీసెంట్ గా జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3 కదా, చాలా వరకు ఇలా ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 30 అనేది 40లో కాబట్టి కింద డినామినేటర్ లో 40 చేశారు. కానీ ఇక్కడ చూడండి 30 అనేది 40లో అన్నారు కాబట్టి 30కి 30 రాస్తున్నాం. ఎంత ఎక్కువ అని అంటలా, ఎంత ఎక్కువ ఎంత తక్కువ అంటే మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ చూడాలి. కానీ ఇక్కడ ఏమంటాడు 30, ఆ 30 అనేది 40లో ఎంత శాతం కాబట్టి 40లో అన్నా కాబట్టి డినామినేటర్ లో 40 వేసుకున్నా. ఇక్కడ శాతం, ఈ శాతం అంటే నేనేం చెప్పా, శాతం కావాలంటే ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేయాలి కదా. ఈ 0 క్యాన్సిల్, 4 1ల 4 25ల, సారీ ఈ 0 కట్ చేయలేదు చూడండి, ఈ 0 కట్ చేశాను. ఈ 0 కట్ చేస్తే ఇక్కడ 4 ఉంది కదా, 4 25ల 100 కాబట్టి అప్పుడు ఇక్కడ కంప్లీట్ క్యాన్సిల్ అయిపోయింది కదా, కింద ఏం లేదు, ఇక్కడ 25 మిగిలింది. 3 25 75%. పర్సెంటేజ్ ఎందుకన్నా శాతం అడిగారు కాబట్టి నేను ఇంటూ చేశాను, అది శాతం గుర్తు వేశాను. ఎందుకు? 3 25 100 కాబట్టి అప్పుడు 75% అయింది. ఇప్పుడు ఇక్కడ 30 కాకుండా, సరే తర్వాత చెప్తాను చూడండి. ఇప్పుడు 30 అన్నది 40 కన్నా, ఇది ఖచ్చితంగా ఏదైతే కన్నాలో అని దీనికి లింకప్ అయి ఉంటాయో దాన్ని మనం డినామినేటర్ లో వేసుకోవాలి. కానీ ఏమంటుంది ఇక్కడ కన్నా అంటే నా శాలరీ నీ శాలరీ కన్నప్పుడు ఏం చేస్తాం? డిఫరెన్స్ చూస్తాం. మనం డిఫరెన్స్ చూసేటప్పుడు ఏమైంది, నాది 30 రూపాయలు ఉండేది, నీది 40 రూపాయలు ఉంది. ఆ 30 రూపాయలు 40 రూపాయల కన్నా అన్నారు కదా, 10కి 10 వేసిన, 10 వేసి ఎందుకు డిఫరెన్స్ తీసిన, ఇంటూ పర్సంటేజ్ కదా, శాతం అని వస్తే ఇంటూ 100. 10 1ల 10 4ల 4 1ల 4 25ల, అంటే నా శాలరీ అనేది నీ శాలరీ కన్నా 25% ఎక్కువగా ఉంది అనేది ఈ 2 క్వశ్చన్స్ యొక్క డిఫరెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ 10,000 ఉండే శాలరీ 12,500 అయిందంటే ఎంత పెరిగిందని అంటే 12,500లో నుంచి దాన్ని మైనస్ చేస్తే 2,500 పెరిగింది అని చెప్తున్నాం, ఎందుకంటే మైనస్ చేస్తాం. కానీ ఎంత శాతం,
ఈ శాతం అనేది ఎందుకు వస్తుంది పద్దాక అంటే ఇది ఎంత పెరిగింది అంటే 2,500 రూపాయలు శాలరీ పెరిగింది అని అంటారు. కానీ శాతం, ఇప్పుడు ఈ శాతం అనేది ఎంత వస్తుంది అనేది దేని మీద బేస్ అయింది? ఒక్క విషయం చెప్పండి, నేను ఒక వస్తువుని ప్రవీణ్ అమ్ముతున్నా, అమ్మేటప్పుడు నాకు 500 రూపాయలు లాభం వచ్చింది అంటున్నా, 500 రూపాయలు లాభం వచ్చింది అంటున్నా. అప్పుడు సిపి చెప్పండి, కాస్ట్ ప్రైస్ చెప్పండి, కొన్న వేళ చెప్పండి. నేనేమంటున్నానంటే ఏమంటారా చూడండి, లాభం 500 వచ్చింది, లాభం 500, నాకు కొన్న వేళ చెప్పండి. కొన్న వేళ చెప్పిన వాళ్ళకి మనం 10,000 ఇచ్చినా సరే తప్పులేదు. కొన్న వేళ ఎవరైనా చెప్తారో వాళ్ళకి 10,000 ఇచ్చినా 1,00,000 రూపాయలైనా ప్రకటించవచ్చు. ఇప్పుడు చెప్పండి, లాభం ఏమో 500, కొన్న వేళ చెప్పండి. అసలు దేని ప్లేస్ కొన్న ధర అవుతుంది కదా అంటే లాభం 500, కొన్న వేళ అట్లా చెప్తూ నేను 500 కొన్ననేమో, 1,000 రూపాయలు కొన్ననేమో, ఎంత కొన్నా మీకు తెలవట్లేదు. అసలు తెలవందే తెలవదు. ఏమంటున్నా ఇంకొకటి, నేనేమంటానంటే నేను ఒక వ్యక్తికి నా బైక్ ఉంది, అది 50,000కి అమ్మేసినా లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని అంటున్నా. అరే అప్పుడు వచ్చి ఎదురు వచ్చేస్తాడు, అసలు ఫస్ట్ ఎంత కొనవో చెప్పు, ఎంత కొనవో చెప్తే అప్పుడు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా చెప్తా. నేను 50,000 కమ్మినా నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ఫస్ట్ ఎంత డబ్బు తీసుకెళ్ళి దీని కొనడానికి నువ్వు పర్చేజ్ చేసి నువ్వు ఎంత డబ్బు దాని మీద ఇన్వెస్ట్ చేసినో చెప్పు, అప్పుడు చెప్తావు అన్నారు. అట్లానే ఇప్పుడు 2,500 రూపాయలు పెరిగిందని అంటే అసలు ఎంత మీద పెరుగుతుంది, ఆ ఎంత మీద పెరుగుతుంది అనే దాన్నే మనం డినామినేటర్ లో చేసుకుంటాం. ఇది లేకపోతే పర్సంటేజ్ అనేది రాదు, ఇది రాకపోతే పర్సంటేజ్ రాదు. ఇది 10,000, సారీ ఇది 10,000 అసలు ఉండేది, ఏది శాలరీ ఎంత పెరిగింది? 2,500 పెరిగింది. ఇది మనం వేసుకున్న ఫ్రాక్షన్. కానీ ఇప్పుడు ఏమంటున్నా, ఎట్లా కాదు, నాకు పర్సంటేజ్ చెప్పు, ఎంత పెరిగిందో దాన్ని పర్సంటేజ్ లో చెప్పన్నప్పుడు ఇంటూ 100. ఇందాక నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, అది ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ కావాలి. ఈ 2 జీరోలు, ఈ 2 జీరోలు, ఈ 2 జీరోలు, ఈ 2 జీరోలు. చూడండి, దీన్ని లవం అంటాం, దీన్ని హారం అంటాం కదా. ఇది కూడా మనం లవం లాగా తీసుకుంటే కింద ఏం లేకపోతే ఒకటి ఉన్నట్టు, ఈ 2 ఫ్రాక్షన్లకు మధ్య ఇంటూ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ 2 జీరోలకి ఈ 2 జీరోలు, ఈ 2 జీరోలకి ఈ 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఎంత అంటే 25. అంటే అతని లాభశాతం, లేకపోతే అతని శాలరీ ఎంత పెరిగిందంటే మునుపుండే 10,000 కాస్త 12,500 అయింది అని అంటే పెరిగిందేమో 2,500. అతనికి డబ్బులు అంటే నెంబర్ పరంగా 2,500 పెరిగింది, శాతం చూస్తే 25% పెరిగింది. ఓకేనా?